రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియజేయడానికి వీడియో చేస్తున్నాము. అదేమిటంటే మన పంటలో వచ్చే చీడపీడల నుంచి మన పంటని కాపాడుకునే విధానం ఎట్లా, అవి ఎలా మన పంటని ఎఫెక్ట్ చేస్తాయి, అంటే మన పంటని ఏ విధంగా నష్టపరుస్తాయి, అవి అసలు ఏ స్టేజ్ లో ఎట్లా వస్తాయి, అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మన ప్లాంట్ అనేది నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఒక 1 వీక్ కానీ 10 డేస్ అప్పుడు మనకి లీఫ్ మైనర్ కనబడుతుంది. లీఫ్ మైనర్ ని మనం తెలుగులో పాము సారా అని పిలుస్తుంటాము. అదేం చేస్తుందంటే ఆకుని పాము ఎట్లా వెళ్తుందో మెలికల మాదిరి అట్లా మెలికలు తిరుగుతూ ఆ ఆకు మొత్తాన్ని, అక్కడ ఉన్న సెల్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు గ్రోత్ అనేది ఆగిపోవడం, మొక్క అనేది స్ట్రెస్ కు గురవడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. అది లీఫ్ మైనర్ వల్ల బాగా మనం 10 డేస్ 15 డేస్ అప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తాము మన ఫీల్డ్ లో. దాని తర్వాత మనకి రెండవదిగా వచ్చేసి గూడు పురుగు అని వస్తుంది, లేదా ఎక్కువ రైతు సోదరులందరూ గూడు పురుగు అని అంటుంటారు. అదేమో ఆకు తొలుచు పురుగు లాగా ఉంటుంది. ఆకును బాగా గూడు మాదిరి తయారు చేసుకుని అక్కడ ఉండి ఆకులను తింటూ ఉంటుంది. అది రెండవది. దాన్ని ఆకు తొలుచు పురుగు లేదా గూడు పురుగు అని అంటుంటారు రైతు సోదరులందరూ. తర్వాత మూడవదిగా వచ్చేసి మెయిన్ గా పచ్చదోమ అనేది, ఎన్ని స్ప్రేయింగ్లు కొట్టినా పచ్చదోమ అనేది కనబడుతూనే ఉంటుంది. పచ్చదోమ అనేది ఏం చేస్తుందంటే రసం పీలుస్తూ మొక్క అనేది ఏదైతే ఆహారం తయారు చేసుకుంటుందో ఆ ఆహారాన్ని ఇదేం చేస్తుందంటే రసం పీలుస్తూ ఆ రసంలో ఉన్న ఆ రసాన్ని పీలుస్తూ ఆకులో ఉన్న ఆ ఫుడ్ మొత్తాన్ని ఇది రసం రూపంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఎక్కువ నష్టం అనేది జరుగుతుంది మన ఫీల్డ్ లో. తర్వాత నాలుగవదిగా వచ్చేసి తెల్లదోమ. ఈ తెల్లదోమ వల్ల ఈ వైరస్ అనేది కూడా స్ప్రెడ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ తెల్లదోమ ఏం చేస్తుందంటే ఎక్కడైతే మనకి ఆ ప్లాంట్ లో, ఎక్కడైతే వైరస్ ఉన్న ప్లాంట్ లో రసం పీల్చినప్పుడు ఆ రసం పీల్చినప్పుడు ఆ ప్లాంట్ నుంచి వేరే ప్లాంట్ లో రసం పీల్చడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఆ వైరస్ ఉందో, వైరస్ ఉన్న మొక్కది అక్కడ ఉన్న ఆ వైరస్ ని వేరే మొక్కకి స్ప్రెడ్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి తెల్లదోమ వల్ల వస్తాయి. అందుకనే తెల్లదోమని బాగా కంట్రోల్ చేసుకుంటే ఈ వైరస్లు గానీ ముడతలు గానీ అనేవి ఎక్కువ తగ్గడం అనేది, లేదా ఎక్కువ తగ్గించుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది రైతు సోదరులందరికీ. తర్వాత ఐదవదిగా వచ్చేసి త్రిప్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం ఏదైతే మొక్కను నాటామో ఆ మొక్కని గోకి రసం పీలుస్తూ ఉంటుంది త్రిప్స్ అనేది. ఇది ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత కాయ మీద కూడా రసం పీల్చి ఎక్కువ గోకి రసం పీల్చడం అనేది జరుగుతుంది. ఆ కాయ కూడా నలుపు తిరగడం, అంటే కాయ మీద కూడా గీరలు కూడా బాగా పడుతూ ఉంటాయి. మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ మనకి డిస్ప్లే మీద బాగా కనబడుతుంటాయి. రైతు సోదరులందరూ బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నాము. అదేం చేస్తుందంటే మన ఫ్లవరింగ్ స్టేజ్ మీద ఎక్కువ గమనించడం అనేది జరుగుతుంది. అది ఎక్కువ సమ్మర్ లో బాగుంటుంది. ఆ త్రిప్స్ అనేవి ఏం చేస్తాయంటే అప్పుడే పిందులు పడుతుంటాయి కదా, ఆ పిందులో ఎక్కువ ఫుడ్ అనేది ఎక్కువ చేరడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ కాయ అనేది లావు పెరగడానికి, మొక్క అనేది ఎక్కువ ఫుడ్ అనేది సప్లై చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే బాగా ఫుడ్ ఉంటుందో అక్కడ త్రిప్స్ అనేవి బాగా గోకి రసం పీలుస్తూ ఉంటాయి అనమాట. అవి ఏం చేస్తాయంటే ఆ కాయ మీద నల్లటి గీర్లని పడుతుంటాయి. ఎవరైతే కొంచెం ఐడియా లేకుండా ఉంటుందో అది వాళ్ళందరికీ తెలియజేయడానికి మనకి డిస్ప్లే మీద కూడా వస్తుంటాయి. అందరూ చూడండి, గమనించండి అవి ఎలా ఎఫెక్టివ్ చేస్తున్నాయో. తర్వాత వీటిని తెలుగులో నల్ల తామర పురుగు అని అంటుంటారు. ఇది అయిపోయిన తర్వాత ఎక్కువగా ముఖ్యంగా మన తోటలు అనేవి పసుపు కలర్లు అయిపోయినాయి, మొత్తము ఎండిపోయినట్టుగా అయిపోతుంది అని ఎక్కువ రైతు సోదరులందరూ ఎరువుల అంగడికి వచ్చి అడుగుతుంటారు. అది చూసిన తర్వాత ఎర్రపైన అనేది బాగుంటుంది. ఆ ఎర్రపైన అనేది ఎక్కువ బాగా రసం పీల్చడం వల్ల అది విపరీతంగా ప్రొడక్షన్, అంటే ఎక్కువ వృద్ధి అనేది చెందడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఒక 4 చూస్తే ఆకుకి రేపు అనేది ఒక 10-15 అట్లా ఒక 10 అట్లా ఉంటాయి అనమాట. అవి ఏం చేస్తాయంటే బాగా రసం పీల్చడం వల్ల ఒక 2-3 రోజులు మనం పట్టించుకోకపోతే రైతు అనేవాళ్ళు అదేం చేస్తుందంటే పసుపు మొత్తం ఒక తోట అనేది పసుపు కలర్ లో అయిపోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత వెంటనే అది ఒకసారి గమనించేసి దానికి వెంటనే క్యూర్ అనేది చేయడం వల్ల రైతు సోదరులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ మైట్స్ అనేది రసం పీలుస్తూ ఉంటుంది. ఆ మొక్క గ్రోత్ అనేది కూడా ఆగిపోతూ ఉంటుంది, స్టంటెడ్ గ్రోత్ గా ఉంటుంది, ఫ్లవరింగ్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. తర్వాత మనం అనుకున్నంత దిగుబడి అనేది తీయలేము. వాటికి కూడా గమనించేసుకొని అవి ఎట్లా ఉంటాయంటే కొమ్మకి కానీ మన చెట్టుకు చూసినప్పుడు తెల్లగా ఉంటాయి అనమాట, పేర్లు మాదిరి. అవి చూస్తూ ఉండని గమనించండి. దాన్ని కూడా ప్రివెన్షన్ అనేది, అంటే ముందుగా మనం దాన్ని అంటే దాన్ని వృద్ధి చెందకపోవడం, దాన్ని వృద్ధి చెందడానికి కానీ దాన్ని నిర్మూలించడానికి కానీ ముందుగా గమనించి రైతు సోదరులందరూ దానికి కూడా స్ప్రేయింగ్ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటాము. అదే లాస్ట్ ఇంకోటి ఏమిటంటే పిన్వం, అదొకటి. తర్వాత కాయ తొలుచు పురుగు ఒకటి.
ఎప్పుడైతే కాయ అనేది పిందెగా మారుతూ ఉంటుందో ఆ పిందె స్టేజ్ లో కాయ తులుచు పురుగు అనేది ఎక్కువ రావడం చూస్తూ ఉంటాము. అది కూడా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి కాయ పింద పడే టైంలో ఎక్కువ బాగా విపరీతంగా గమనించడం అనేది జరుగుతుంటుంది. దానికి కూడా మంచి క్యూర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఎట్లా స్ప్రేయింగ్ చేసుకోవాలి అడ్వాన్స్డ్ గా, తర్వాత మంచి మంచి కాంబినేషన్లు ఎలా, వీటన్నిటికీ మంచి కాంబినేషన్లు ఆ స్టేజ్ ని బట్టి మనం ఎలా ఇచ్చుకోవాలని కూడా చెప్తూ ఉంటాం నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఆ పిన్వామ్ ఎప్పుడైతే కాయకు బొక్క పెడుతుందో ఆ కాయ అనేది కొన్ని రోజులకి అది కుళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. రైతు సోదరులందరూ కూడా ఎక్కువ గమనించుంటారు ఈ ప్రాబ్లం అనేది ఫీల్డ్ లో. తర్వాత ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో మనందరికి సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే రైతు సోదరులు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉందో, మనకు తెలిసిన రైతు సోదరులందరూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే తెలుస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి కూడా తెలియజేయాలని మేము భావిస్తున్నాము, కోరుకుంటున్నాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.